ఇవాళ అచ్చంపేట ఏరియా హాస్పిటల్ ఉన్నాం. ఇప్పుడే ఒక 2 నిమిషాల క్రితమే అచ్చంపేట ఏరియా హాస్పిటల్కు డెడికేటెడ్ లైన్ ఫ్రమ్ సబ్ స్టేషన్ నుంచి డెడికేటెడ్ లైన్ వేయడం జరిగింది. ఈ డెడికేటెడ్ లైన్ ఏమిటంటే నేరుగా సబ్ స్టేషన్ నుంచి హాస్పిటల్ వరకు డైరెక్ట్ కరెంట్ వస్తుంది. అదేవిధంగా అచ్చంపేటలో ఎక్కడ కరెంటు లేకపోయినా ఈ డెడికేటెడ్ లైన్ ద్వారా అచ్చంపేట ఏరియా హాస్పిటల్కు కరెంట్ సప్లై ఉంటుంది. దీని 3 ఉపయోగాలు. ఒకటి ఇది, రెండవది ఇన్ కేస్ ఈ డెడికేటెడ్ లైన్కి ఏమైనా ఇబ్బంది అయితే జనరల్ లైన్ ఉంటుంది. ఈ 2 లైన్లు కూడా ఖరాబ్ అయితే జనరేటర్ ఉంటుంది. ఆటోమేటిక్ జనరేటర్ అంటే 24 గంటలు ఏరియా హాస్పిటల్ కరెంట్ ఉంటుంది. ఎక్కడ కరెంటు పోయినా కరెంటు వచ్చినా ఏది ఏమున్నా అచ్చంపేట ఏరియా హాస్పిటల్కు 24 అవర్స్ కరెంట్ ఇవ్వాలనేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నల్లమల్ల ముద్దుబిడ్డ పెద్దలు రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు, అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారి సూచన మేరకు మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మరి మా ఇన్ఛార్జ్ ఏడి అంజనేయులు గారు వారి బృందం బాగా సహకరించారు. వారితో పాటు మా డాక్టర్స్ మహేష్ కానీ ప్రదీప్ కానీ సంధ్య వీళ్ళు కూడా చాలా తోడ్పాటును అందించారు. అచ్చంపేట నియోజకవర్గ ప్రజలకు ఇది మంచి శుభసూచకం. ఇదే కాకుండా నిన్ననే ఇక్కడ ఉన్న డాక్టర్స్ తోటి చిన్న మీటింగ్ ఏర్పాటు చేశాం. 6వ తారీఖు నాడు, ఆగస్టు 6వ తారీఖు బుధవారం నాడు ఈ మెగా సర్జికల్ క్యాంప్ 3వ క్యాంప్. ఇది ఆల్రెడీ 2 క్యాంపులు పెట్టాం, చాలా సక్సెస్ఫుల్గా పెట్టాం. ఫస్ట్ క్యాంపులో 762 సర్జరీలు చేశాం. 2వ క్యాంపులో 400 పైచీలకు సర్జరీలు చేశాం. ఇప్పుడు కూడా ఎంతమంది వస్తే అంతమందికి 1000 మంది వస్తే 1000 మంది, 500 వస్తే 500, 1500 మంది వచ్చినా అది 15 రోజులు కానీ నెల రోజులు కానీ ఈ క్యాంపు సక్సెస్ఫుల్గా నడపడమే మా ముఖ్య ఉద్దేశం. మరీ ముఖ్యంగా అచ్చంపేట ఏజెన్సీ ప్రాంతం మరి చాలామంది బీద వాళ్ళు రకరకాల ఇబ్బందులతోటి, ఆర్థిక ఇబ్బందులతోటి చాలామంది ఆపరేషన్ చేయించుకోలేక, డబ్బులు పెట్టలేక రకరకాల ఇబ్బందులతో ఉన్నట్టు వాళ్ళందరూ కూడా ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి మీ బంధువులు కానీ ఎవరు కానీ ఎక్కడ తెచ్చినా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోండి. ఆల్రెడీ 2 డాక్టర్లు, ఒక సిస్టర్, వాళ్ళ పేర్లు, వాళ్ళకి సంబంధించిన సెల్ ఫోన్లు కూడా ఇవ్వడం జరిగింది. మీకు వాట్సాప్లో కానీ రేపు పేపర్లో కానీ అన్నింటిలో వస్తాయి. దయచేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆగస్టు 5వ తారీఖు వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న అందరికీ చేస్తాం. తర్వాత మళ్ళీ ఉండదు. ఇక 6వ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్, మళ్ళీ ఇంకో క్యాంప్ పెట్టినప్పుడు వస్తుంది. కాబట్టి ఈ క్యాంపును అందరూ ఉపయోగించుకొని కోరుతూ ఈ హాస్పిటల్కు ఇది మొదటి స్టెప్గా 24 గంటల కరెంటు. ఇదే కాకుండా రాబోయే కాలంలో మంచి ఐసీయూ విత్ వెంటిలేటర్ సపోర్ట్, మంచి బ్లడ్ బ్యాంక్ కూడా త్వరలోనే ప్రణాళికలు సిద్ధం చేశాం. ఇక్కడే బ్లడ్ తీసి ఇక్కడే బ్లడ్ ఎక్కించే సదుపాయం కూడా కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇదే కాకుండా మంచి టిఫా స్కాన్ అంటే గర్భిణీ స్త్రీలకు లోపల ఉన్న పాప మంచి ఉందా లేదా తెలుసుకునే స్కాను, దాని తర్వాత సిటీ స్కాను, ఇవన్నీ కూడా 1 by 1 ఈ హాస్పిటల్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనేదే మా లక్ష్యంగా పనిచేస్తున్నాం. బీయింగ్ డాక్టర్గా అన్ని మెడికల్ సదుపాయాలు కల్పించాలనేది మా ఆశయం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో ఇవన్నీ చేయడం జరుగుతుంది. దయచేసి ఈ ఆగస్టు 6వ తారీఖు నాడు జరగబోయే మెగా సర్జికల్ క్యాంపును అందరూ ఉపయోగించుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.